స్వచ్ఛ భారత్ పితామహుడు సంత గాడ్గే బాబా వర్ధిల్లాలి వర్ధిల్లాలి. గాడ్గే బాబా ఆశయాలు సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం. గాడ్గే బాబా ఆశయాలు సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం. గాడ్గే బాబా. పేరు బద్వేలు గురుమూర్తి, మహనీయుల ఆశయ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుని, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఉంటున్నా. ఈరోజు మరి రాజమండ్రి దగ్గర వేమగిరి దగ్గర ఉన్నటువంటి బుద్ధ విహార్లో సంత్ గాడ్గే బాబా 149వ జయంతి కార్యక్రమం ఇక్కడ మరి వ్యవస్థాపకులు బుద్ధ విహార్ వ్యవస్థాపకులు జగదీశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరగడము, మరి దీనికి ముఖ్య అతిథిగా బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షులైనటువంటి బీసీ రమణ గారు హాజరు కావడం, మరి ముఖ్యులు కొంకల రమేష్ గారు, మరి పిల్లలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మరి గాడ్గే బాబా 1876లో ఫిబ్రవరి 23వ తేదీన మరి అమరావతి జిల్లా, మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో మరి పుట్టినటువంటి పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వాడు. భిక్షడుకుని తిని మళ్ళీ ఇంకో గ్రామం వెళ్ళి అలాగా వేలాది గ్రామాలని పరిశుభ్రపరుస్తూ పరిశుభ్రతని భారతదేశానికి స్వాతంత్రోద్యమ కాలంలో కొత్త తొలుత అందించిన మహాపురుషుడు సంత్ గాడ్గే బాబా. ఆయన ఏదన్నా ఊరు వచ్చి కీర్తన పాడాక అక్కడ చేరిన వాళ్ళు, బాబా ఏం చెయ్యము మేమంటే, ఆ ఊరికి ఏం అవసరం, స్కూల్ అవసరమా, లేకపోతే ఒక సత్రం అవసరమా, లేకపోతే ఆ ఊర్లో ఒక ఏరు ఉంటే అక్కడ స్నానాలు చేస్తున్నారు కాబట్టి ఆ స్నానాలు రేవు దగ్గర ఆ స్త్రీలు వాళ్ళు దిగేలాగా చట్టాలు అవసరమా, ఆ విధమైన నిర్మాణం చేయమని వాళ్ళని ఆదేశిస్తే వాళ్ళు పురమాయిస్తే తాను దగ్గరుండి సర్వీస్ చేస్తూ, అంటే రాళ్ళు మోస్తూ మట్టి మోస్తూ చేయించేవాడు, ఆయన నిర్మాణం చేయించేవాడు. అంటే తన జీవితంలో ప్రతి సెకను నిర్మాణాత్మకమైన కృషి చేస్తూ సమాజ హితం కోసం తన జీవితాన్ని అర్పించిన మహాపురుషుడు ఆయన. ఆయన్ని స్వయంగా మన సబర్మతి ఆశ్రమానికి గాంధీజీ పిలిపించి ఆయన కీర్తనలు విని ఆయన యొక్క కృషిని మెచ్చుకొని అభినందించాడు. తర్వాత ఆయన యొక్క కృషిని, ఆచరణాత్మకమైన కృషిని చూసి ఆయన నాకు గురువు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రకటించారు. అట్టి మహనీయుడు స్ఫూర్తితో ఈ ప్రాంతంలో గత 10-15 ఏళ్ళుగా నేను భుజాన్న చీపురు కట్టేసుకుని గ్రామాల్లో తొడవటం అవన్నీ చేశాను. గత 2-3 ఏళ్ళుగా కోవిడ్ తర్వాత ఫేమస్ అయినటువంటి మన కడియం నర్సరీ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైన కేంద్రం. ఇటువంటి ప్లేసును ప్రతి ఒక్కరు కూడా సందర్శించి ఈ ప్లేసును చూడాలని కూడా కోరుతున్నాము. చక్రం దాదాపు 40 అడుగులు. ఇది దేశంలోనే ఎక్కడా లేని విధంగా అతి పెద్ద బుద్ధుని చక్రం. ఇది కూడా ఇక్కడ ఈ బుద్ధ విహార్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. చాలామంది కూడా ఇక్కడికి ఈ బుద్ధుని విగ్రహం 80 అడుగులు పైన ఉన్నటువంటి బుద్ధుని విగ్రహం కానీ 40 అడుగులు పైగా ఉన్నటువంటి ఈ స్తూపాన్ని కానీ తిలకించడానికి చాలామంది మన రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. అందరూ కూడా ఈ బుద్ధ విహార్ను దేశవ్యాప్తంగా తిరిగి స్వచ్ఛ భారత్ పైన విస్తృతమైన ప్రచారం చేసి తన కీర్తనలతోటి, తన మాటలతోటి, తన పాటలతోటి ఎంతో ఈ దేశానికి సేవ చేసినటువంటి గొప్ప ప్రజా నాయకుడు సంత్ గాడ్గే బాబా గారు. ఆయన చూపించిన మార్గంలో ఈరోజు దేశవ్యాప్తంగా మనం స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నాము. దానికి నాంది పలికినటువంటి వ్యక్తి ఆయనను ఈ సందర్భంగా మనం అందరం కూడా కొనియాడాలి. ఎవరైతే ఆ రోజుల్లో ఈ దేశం గురించి ఎంతో విస్తృతంగా తన జీవితాన్ని త్యాగం చేసి ఒక ఆశయము, ఒక ఆలోచన రగిలించిన వ్యక్తి సంత్ గాడ్గే బాబా గారు. ఈయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా రాబోయేటువంటి యువతరం ముందుకు రావాలని తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈ పరిసరాలని కానీ చూస్తే బుద్ధ విహారు ఇది వాస్తవంగా రాష్ట్ర స్థాయి కాదు, దేశ స్థాయి కాదు, ప్రపంచ స్థాయిలో అతి పెద్ద
బుద్ధ విగ్రహము ఇక్కడ ఉండడం చాలా గర్వకారణము. నేనైతే ఈరోజు చూసి చాలా ఆనందపడుతున్నాము. ఇటువంటి సంస్కృతి దేశవ్యాప్తంగా విలజిల్లాలి, దేశవ్యాప్తంగా ఇటువంటి సంస్కృతి రావాలి. మనము పిల్లలకు ఇటువంటి మహనీయుల ఆశయాలను నేర్పించాలి. ఎక్కడైతే పోరాట స్ఫూర్తి ఉంటుందో, ఎక్కడైతే సమాజ సేవ ఉంటుందో, ఎక్కడైతే అందరికీ అనుకూలమైనటువంటి ఒక విషయం పైన అవగాహన ఉన్నటువంటి మహనీయుల చరిత్రను పిల్లలకు కూడా మనము తెలియపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ బుద్ధ విహారు దేశవ్యాప్తంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తయారవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పక్కన వచ్చేసి గోదావరి నది, పక్కనే మన కాటన్ బ్యారేజీ, ఇవన్నీటువంటి ఒక పెద్ద పరిసరాలలో ఇక్కడ ఉండేటువంటి ఈ కేంద్రం, అదేవిధంగా మనకు మొక్కలకు కేంద్రమైనటువంటి కడియం అనేటువంటి ఈ నర్సరీ కూడా ఇక్కడ